నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జెఫ్రీ ఎప్స్టీన్ ఇవాళ ఈయన పేరు తలుచుకునే దేశం లేదు. ఈయనతో పాటు పంచాయతీ ఎందుకని భయపడుతున్న నాయకులు లేకుండా లేరు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కడిని ఇరిగించి మరీ చచ్చిపోయాడు. బహుశా ఇంతటి నేర చరిత్ర, ఇంత క్రూరమైన నేర చరిత్ర ఒకప్పటి ఉగాండా అధ్యక్షుడు ఇడీ అమీన్ తర్వాత ఈయందే. ఇడీ అమీన్ గురించి ఈ జనరేషన్స్కి ఆ మాటకొస్తే గడిచిన 30 ఏళ్ల నుంచి ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. 30 ఏళ్ల క్రితం ఇడీ అమీన్ అనే ఒక భయంకరమైన ఉన్మాది ఉగాండాకి అధ్యక్షుడిగా చేశాడు. 9-10 నెలల లోపల పసిపిల్లల్ని రాతికేసి కొట్టి వాళ్ళ మెదళ్ళు బయటికి తీసి తినేంతటి క్రూరుడు. సరే, అదే అప్పటి చరిత్ర. ఇక ఈయన గురించి జెఫ్రీ ఎప్స్టీన్, ఇది ఒక డిఫరెంట్ నేరం. వైట్ కాలర్ నేర సామ్రాజ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ జెఫ్రీ ఎప్స్టీన్. ఒక ఐలాండ్ కొనేశాడు. దాన్ని ప్రైవేట్ ఐలాండ్ని కొనేసుకొని ఒక నేర సామ్రాజ్యాన్ని దాంట్లో విస్తరించుకున్నాడు. ఎలా? ఒక సపరేట్ జెట్ ఉండేది ఈయనకి. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్ళటం, అక్కడ వాళ్ళని పూర్తి స్థాయి వ్యసనాలకి, ఆల్రెడీ వ్యసనాలు ఉంటే కనుక, ఉమనైజింగ్ ఉంటే కనుక దాంట్లో పూర్తి స్థాయిలో దింపటం, ఫోటోలు, ఇంకా వీడియోలు, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఇలాంటివన్నీ తీయటం. ఇవి కాక ఈయనకి ఇంకొక వికృత పార్శ్వం ఉంది. ఏంటంటే, ఆ రహస్య సామ్రాజ్యంలో ఆయన ఆలోచనలు ఏంటంటే చీకటి కోణాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ఒకప్పుడు ఒక ప్రైవేట్ ఫైనాన్షియర్ నెమ్మదిగా లాబీ చేసుకుంటూ ఎదిగాడు ఇతను. సామాన్య మానవులకు ప్రవేశం లేకుండా తాను పర్చేస్ చేసిన దీవిలో ఆయన ఏర్పాటు చేసింది ఏంటంటే విలాసవంతమైన భవనాలు, అన్ని విలాసాలు, వైన్ అండ్ ఉమెన్, కోట్లకు అధిపతులు, అధికారం చేతుల్లో ఉన్న దేశాధినేతలు, పెట్టుబడిదారులు, పవర్ఫుల్ బిజినెస్ మెన్లు మాత్రమే అక్కడికి వెళ్ళేవాళ్ళు అనమాట. జెఫ్రీ తన దీవికి, తన ఐలాండ్కి వచ్చే వాళ్ళకి ఇచ్చే ఆతిథ్యం, రాచమర్యాదలు వారికి గొప్పగా ఉండొచ్చు, కానీ అవి వింటే మనకి రోతగా ఉంటాయి. నిజంగానే రోతగా ఉంటాయి. చిన్నపిల్లలపై క్రూరంగా ప్రవర్తించడం. అంటే ఒక 7-8 ఏళ్ళు పిల్లల నుంచి 15 ఏళ్ళలోపు ఆడపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని బలవంతంగా సెక్సువల్ అసాల్ట్ చేయించడం బయట నుంచి వచ్చిన వాళ్ళ చేత. సో వాళ్ళకి ఏం మరి ఆశ చూపించి, వాళ్ళకో వాళ్ళ తల్లిదండ్రులకి ఏం ఆశలు చూపించి అక్కడికి తీసుకొచ్చేవాడు, తర్వాత వాళ్ళని చంపేయటం, ఇలాంటివన్నీ. పనైపోయాక వారిని చంపి తినేవాట. ఇడీ అమీన్కి ఈయనకి పెద్ద తేడా ఏం లేదు, పేర్లు ఒక్కటే. ఇడీ అమీనే మళ్ళీ పుట్టాడేమో, లేకపోతే ఇడీ అమీన్కి సమాంతరంగా ఈయన కూడా పుట్టాడేమో. వాళ్ళ మీద సెక్సువల్ అసాల్ట్ చేసి వాళ్ళు బాగా నీరసించి పడిపోయిన తర్వాత వాళ్ళని చంపి తినేసేవాట. కేవలం హ్యూమన్ ట్రాపింగ్ ఒక్కటే కాకుండా జెఫ్రీ ఎప్స్టీన్కి వింత కళలు ఉన్నాయి. ఆయన తన సెమెన్తో, తన వీర్యంతో ఒక సూపర్ రేస్ని సృష్టించాలని భావించాట. అడాల్ఫ్ హిట్లర్ ఆ సమయంలో ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం కూడా అదే. బలవంతమైన, బాగా బలంగా, ఆరోగ్యంగా పిల్లలు పుట్టడానికి, అందంగా పుట్టడానికి. ఆయన కూడా అప్పట్లో కొన్ని ప్రయోగాలు చేశాడు. ఈ సూపర్ రేస్ ఏంటంటే, దానికోసం న్యూ మెక్సికోలోని తన జోరో రాంచ్ని ఒక బేబీ ఫామ్గా మార్చాలని జెఫ్రీ భావించారట. న్యూ మెక్సికోలో ఇక్కడ ఉండేది. మానవ జాతిని తన సొంత డిఎన్ఏతో నింపాలని చెప్పేసి ఎప్స్టీన్ ఫైల్స్ కాంట్రవర్సీ, దీన్ని ఎలా అంటారు, కలలు కన్నాడు. ఇందుకోసం ఒకేసారి 20 మంది మహిళలకి కృత్రిమ గర్భధారణ చేయించి వారికి తన పిల్లల్ని కనేలా చేయాలని ఆయన ప్లాన్ చేశాడు. అసలు ఇంత పర్వర్షన్ ఉన్నోళ్ళు ఉంటారా ప్రపంచంలో అంటే ఉంటారు. వాడి పేరు జెఫ్రీ ఎప్స్టీన్ అని చెప్పుకోవడానికి ఈ చరిత్ర. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మానవ మేధస్సుని, ఆరోగ్యాన్ని పెంచి ఒక ఉన్నతమైన జాతిని సృష్టించాలనే యూజెనిక్స్ సిద్ధాంతం మీద ఆయనకు విపరీతమైన ఆసక్తి ఉండేది. దానికోసం ఏం చేశాడు, ప్రపంచంలో పేరు మోసిన సైంటిస్టులు, ఈ జెనెటిక్స్లో పేరు మోసిన సైంటిస్టులు అందరి చేత వర్క్షాపులు పెట్టించేవాడు, మాట్లాడించేవాడు, ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదింపజేసేవాడు, ప్రపంచంలో దీనికి ఆమోదం పొందేలా కావలసిన ఏర్పాట్లన్నీ ఆయన చేసేవాడు. దీన్ని ఆ క్రిటిక్స్ ఏమన్నారంటే నాజీల కాలం నాటి జుగుప్సాకరమైన ఆలోచనగా అభివర్ణించారు. సరే, అది వాళ్ళని ఏమనేవాడు కాదు. ఈయన తన పిచ్చి ఆలోచనలు సాకారం చేసుకోవడానికి ఆయన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల్ని విందులకు ఆహ్వానించడం, వాళ్ళకి విలాసాలు వాళ్ళకి అలవాటు చేయటం, అలాగే హార్వర్డ్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్కి భారీగా విరాళాలు ఇచ్చేవాట. అక్కడ తన సిద్ధాంతాల మీద చర్చలు జరిపించేవాట. మార్కెటింగ్ మనకేంటంటే, ఇప్పుడు
ఈయన గురించి చెప్పుకుంటుంటే ఇలాంటి మార్కెటింగ్ టెక్నిక్స్ ఉన్నోళ్ళు మన దేశంలో కూడా ఉన్నారు లీడర్స్. పేర్లు అనవసరం. ఇలా ఏంటంటే మనల్ని మనం ప్రమోట్ చేసుకోవటానికి ఏంటంటే ఒక 10 మందిని ఎంగేజ్ చేసి వాళ్ళ చేత ఆహా! ఓహో! అనిపించుకోవటం. ఆయన ఉన్నాడండి అసలు ఆయన ఉండబట్టి కదండీ సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తున్నాడు. మొత్తం సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి ప్రాపగాండా మిషన్స్. దీంట్లో మన లీడర్స్ యూనివర్సిటీ స్థాయి దగ్గర ఆగిపోతే ఈయన ప్రపంచ స్థాయికి దిగాడనమాట. హార్వర్డ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలకి విరాళాలు ఇవ్వటమే కాకుండా తన సిద్ధాంతాల మీద చర్చలు జరిపించడమే కాకుండా తన మేధోతనంతోటి మోసం చేసేవాడనే నింద కూడా నిందేంటి వాస్తవమే. మరణం తర్వాత కూడా తిరిగి జీవించాలనే కోరిక. బ్రహ్మంగారి కాలజ్ఞానంలోనూ రాయలేదు ఇది. నొస్ట్రాడమస్సు చెప్పలా. కానీ జెఫ్రీ ఎప్స్టీన్ చెప్పాడు. మరణం తర్వాత జీవించడం ఎలా. మహానుభావుడు ఉంటే గనక ఇక్కడికి పిలిపించి క్లాసులు పెట్టించుకునే జనం కూడా ఉన్నారు ఇక్కడ. ఆయన రికార్డులను కనుక చూస్తే ఆయన ఏం చేశాడంటే తను మరణించిన తర్వాత తన తల, హెడ్ అలాగే ఈ లైంగిక అవయవాలు వీటిని ఫ్రీజ్ చేసి భద్రపరచాలని ఎప్స్టీన్ కోరుకున్నట్ట. మరి ఎందుకు కోరుకున్నాడో, మళ్ళీ తిరిగి ఆయన ఏమన్నా జన్మిస్తాడా? అలాంటి అవకాశాలు ఉన్నాయా? లేకపోతే ఏమన్నా పరకాయ ప్రవేశం చేయడానికి అదేమన్నా పెట్టుకున్నాడా? విద్యలన్నీ ఈ టక్కుటమార విద్యల్లో కూడా ఆయనకి ఏమన్నా ప్రవేశం ఉందా? ఇవన్నీ వస్తాయి, ఇంకా ఫైల్స్ బయటపడుతున్నాయి కదా. అలాగే ఆయన రికార్డ్స్ ప్రకారం ఏంటి ఈ జోరో రాంచ్ బాధితులకు జోరో రాంచ్ అనేది ఆయన న్యూ మెక్సికోలో ఉంది. అది విక్టిమ్స్కి ఒక నరకంలాగా ఉండేదిట. అక్కడ మహిళల కదలికల మీద నిఘా ఉంచేవారు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళని నియంత్రించేవారట. ఎప్స్టీన్ మరణించినప్పటికీ ఆయనకు సంబంధించిన దాదాపు 10 లక్షలకు పైగా ఫైళ్లు ఇంకా పరిశీలనలో ఉండటం గమనార్హం. ఈ వ్యవహారం కేవలం లైంగిక నేరమే కాదు, సైన్స్ పేరుతో మానవ హక్కుల్ని ఎలా కాలరాశారో స్పష్టం చేస్తుంది. ఇదండి స్థూలంగా జెఫ్రీ ఎప్స్టీన్ చరిత్ర. ఉగాండా అధ్యక్షుడిగా వ్యవహరించిన ఇడీ అమీన్కి ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేకపోయినా వాడు ఏం చేసేవాడంటే పిల్లల్ని తీసుకొచ్చి ఏడాదిలోపు పిల్లల్ని కాస్త కంటికి నదురుగా ఉండేవాళ్ళని ఆ బండకేసి కొట్టి వాళ్ళ మెదళ్ళు బయటికి తీసి తినేవాట. వీడు అంతే, ఎప్స్టీన్ కూడా అంతే. లైంగికంగా యువతుల్ని, బాలికల్ని, యువతుల్ని, మహిళల్ని వేధించి వాళ్ళని వాడుకున్న తర్వాత వాళ్ళని చంపి వాళ్ళ మాంసం తినేవాట. ఇలాంటి నరరూప రాక్షసులు మనకి ప్రతి 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఎవడో ఒకడు తగులుతూనే ఉన్నాడు. సో ఇవాళ జెఫ్రీ ఎప్స్టీన్ ఈ 10 లక్షల ఫైల్స్లో ఇంకా ఎలాంటి నేరాలు ఘోరాలు మనం చూడాల్సి వస్తుందో. ప్రపంచం ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఇవి వివిధ దేశాల మధ్య, వివిధ ప్రాంతాల మధ్య ఒక అసమతుల్యతనికి దారితీసే ప్రమాదం అనికి కారణమైన ఒక జెఫ్రీ ఎప్స్టీన్కి సంబంధించిన చరిత్ర ఇది. ఎప్స్టీన్ని గమనిస్తే కనుక ఇంకా రావాల్సిన ఫైల్స్, ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్లో దీని మీద పెద్ద గోల అవుతుంది ఎప్స్టీన్కిను డొనాల్డ్ ట్రంప్కి ఉన్న సంబంధాల మీద. సో న్యాచురల్గా ఇది అంతర్జాతీయ చరిత్ర, ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించింది. వినటానికి అసలు చదువుతుంటే అది చదవటానికి కూడా జుగుప్సాకరంగా ఉన్న ఇలాంటి ఎప్స్టీన్స్ ఇంకా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ రూపాల్లో తిరుగుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం అయితే నిఘా సంస్థల మీద ఉంది. ప్రపంచ వినాశనానికి దారితీసే వికృత చేష్టలకి కేర్ ఆఫ్ అడ్రస్లుగా తయారవుతున్న ఇలాంటి వాళ్ళని అంతం చేయడానికి కావాల్సిన ప్రణాళిక ప్రపంచం నాయకులందరూ కూర్చొని తయారు చేసుకోవాలి.